కల్కి ఎఫెక్ట్తో పీవీఆర్ ఐనాక్స్ షేర్లకు రెక్కలు. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్లు అన్న టాక్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి హుషారు ఉంటుందో ఇప్పటికే చూసాం. కల్కి ఏడీ చిత్రానికి ఆరంభ సమీక్షలు పాజిటివ్గా రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కేవలం 4 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరింది ఈ చిత్రం. ఒక సినిమా గురించి పాజిటివ్ బజ్ నడిస్తే ఎలా ఉంటుందో కల్కి ఫలితం ఇటీవలే చూపిస్తోంది. ఒక సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడితే అందులో పనిచేసిన వారికి అది ఎంతో పాజిటివ్గా మారుతుంది, చుట్టూ పాజిటివ్ ఎనర్జీని తెస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఒక పాజిటివ్ వేవ్ పీవీఆర్ ఐనాక్స్ షేర్ల ధరలు పెరగడానికి కారణమవ్వడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక తెలుగు సినిమా షేర్ మార్కెట్లో కంపెనీ స్టాక్ ధరలు అమాంతరం పెరగడానికి కారణమైంది అనేది వినడానికి ఆసక్తికరంగా ఉంది. సోమవారం నాటి ఇంట్రాడే ట్రేడ్లో బీఎస్ఈలో పీవీఆర్ ఐనాక్స్ పేరు 6% పెరిగి 5 నెలల గరిష్ట స్థాయి 1512.60ని తాకింది. బిజినెస్ రికవరీపై భారీ అంచనాల మధ్య ఈ ఫలితం ఆసక్తిని కలిగించింది. గత ఏడాది గరిష్ట స్థాయిని తాకి తిరిగి తక్కువ స్థాయికి షేర్ దిగిపోయింది. కానీ ఇప్పుడు తిరిగి షేర్లకు రెక్కలొచ్చాయి. ట్రేడ్ విశ్లేషకుల కథనాల ప్రకారం గత వారం థియేటర్లలో విడుదలైన కల్కి ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా డబ్బును వసూలు చేస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ బహుభాష 3D చిత్రం 500 కోట్ల క్లబ్లో చేరిందని చిత్ర బృందం తెలిపింది. భారతదేశంలో మల్టీప్లెక్స్ స్క్రీన్ కౌంట్ పరంగా పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ లీడర్ కావడం కూడా భారీ వసూళ్లకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇది భారతదేశం, శ్రీలంకలోని 112 నగరాల్లో 361 మల్టీప్లెక్స్ల్లో 1748 స్క్రీన్లను నిర్వహిస్తోంది. ఈ సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ లో 0.6% పెరుగుదలతో పోలిస్తే పీవీఆర్ ఐనాక్స్ 5% పెరిగి 1495 వద్ద ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈ బీఎస్ఈలో ఏకంగా 2.8 మిలియన్ షేర్లు చేతుల్లో మారడంతో కౌంటర్లో సగటు ట్రేడింగ్ పరిణామం నేడు దాదాపు 3 రెట్లు పెరిగింది. FY25 నాటికి తమ కంపెనీ షేర్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని పీవీఆర్ ఐనాక్స్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. Q2FY25లో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలతో మళ్లీ మార్కెట్ కలకలలాడుతుంది. పుష్ప 2, కాంతారా 2, ఇండియన్ 2, డెడ్ పూల్ అండ్ వోల్వరైన్, డెస్పికబుల్ మీ 4, ట్రాన్స్ఫార్మర్స్ 1, జోకర్, ఫోలీ ఏ డ్యూక్స్, గ్లాడియేటర్ 2 లాంటి భారీ క్రేజీ సీక్వెల్ సినిమాలతో పీవీఆర్కి మరింత ఊపు రానుంది. FY24-26 ఈ కంటే బాక్సాఫీస్ రాబడులలో 10% నుంచి 17% CAGR ని పెంచుతుందని అంచనా. పీవీఆర్ ఐనాక్స్ షేర్ మన ముందు 1700 రేంజ్ కు ఎదగడం ఖాయమని కూడా విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికం Q1 FY25 ఫలితం లేనిదిగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, IPL, T20 ప్రపంచ కప్, సాధారణ ఎన్నికల సినిమా విడుదలకు అడ్డంకులాగా మారాయి. దీంతో పీవీఆర్ చైన్లో టికెట్ అధిక ధరలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. అయితే మెగా బడ్జెట్ సినిమాల రాకను బట్టి కూడా పీవీఆర్ చైన్ షేర్ ధరలు పెరగడంలో ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు.